వివరాలు చూద్దాం. చంద్రబాబు సర్కార్ మైండ్ గేమ్ మరోసారి బహిర్గతమైంది. రాజధాని ప్రాంత రైతులతో నేరుగా మాట్లాడేందుకు సర్కార్ సమావేశం పెడితే దానికి పచ్చరంగు పులిమారు తెలుగు తమ్ముళ్లు. తమకు అనుకూలమైన రైతులనే ఏరి కోరి సమావేశానికి ఎంపిక చేశారు. అంతేకాదు పచ్చపార్టీ కార్యకర్తలే కొందరు రైతుల ముసుగులో చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యారు. రాజధాని భూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా మంత్రివర్గ ఉపసంఘం అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా రైతులతో మాట్లాడాలని నిర్ణయించింది. దీంతో గుంటూరులోని రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని ఒక్కో ఊరు నుంచి 5 రైతులను హైదరాబాద్కు తీసుకువెళ్లారు. ఎవరెవరిని తీసుకువెళ్తున్నారన్న దానిపై తెలుగు తమ్ముళ్లు చివరిదాకా గోప్యత పాటించారు. ఆఖరికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతుల్నే మీటింగ్కి ఎంపిక చేసినట్టు తెలిసింది. కొంతమంది తెలుగు తమ్ముళ్లైతే రైతుల ముసుగులో చంద్రబాబుతో భేటీకి వెళ్లారని సమాచారం. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రైతులను హైదరాబాద్కు తరలించారు. చంద్రబాబుతో ఎలా మాట్లాడాలో పచ్చపార్టీ నేతలు బస్సులోనే ప్రిపేర్ చేశారని, వారు చెప్పినట్టు వినని వారిని బస్సు నుంచి దింపేశారని చెప్తున్నారు బాధిత రైతులు. వీళ్ళు మంచి పని చేస్తున్నారు, రైతు అభిప్రాయం నిజంగానే తీసుకుంటారని చెప్పి అనుకున్నాను. లేదా ఇక్కడికి వస్తే వీళ్ళు చెప్పినట్టు మాట్లాడాలని చెప్తే అది మన వల్ల కాని. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటే తీసుకెళ్తారు, లేదంటే లేదు. ఇచ్చే ఏరియా వెళ్ళండి, మాకే ఉద్దేశం లేదండి. రాజధానికి మేము వ్యతిరేకం కూడా కాదు. ఇచ్చే ఏరియా మీరు తీసుకోవచ్చు. మేము ఇవ్వటానికి అనుకూలంగా ఎవ్వరూ కూడా ఏ ప్యాకేజీకి కూడా మా 2 ఊళ్ళు కూడా అంగీకరించరండి రైతులు. ల్యాండ్ పూలింగ్ లిస్టులో లేని గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులను, కార్యకర్తలను బస్సుల్లో హైదరాబాద్కు తరలించారు. దీంతో రాజధాని భూములపై చంద్రబాబుతో జరిగే సమావేశంలో ఏం జరగనుందో, ఎలా నిర్ణయం వెలువడుతుందో ముందే తెలిసిపోయింది. దుర్గా రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.